స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజాప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధికి రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారన్నారు. 6 గ్యారెంటీల హామీలో ఇప్పటికే 4 అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి అల్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. దివంగత మాజీ మంత్రి జూవాడి రత్నాకర్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో 100% తెలంగాణ 33 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేయడానికి మరి ప్రజల ఆశీర్వాదం కోసం ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు మీ 20 నెలల్లో ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు పోయిన ప్రభుత్వం 2014 నుంచి 18, 19 నుంచి 23 వరకు మేమే రాజులం మేమే మంత్రులమని రాజ్యం వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి అప్పుల పాలు చేసినా కూడా ఈరోజు 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎవరు ఊహించరు, ఒక్క నిజవర్గం సుమారు 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ధర్మపురిలో నిజవర్గంలో అంటే 119 సెగ్మెంట్ 65 సెగ్మెంట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ చదువుకున్న పిల్లలకు ఉన్నతమైన చదివించే విధంగా సుమారు 25 ఎకరాల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్ల రూపాయలతోని అన్ని వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు పెద్ద ఎత్తున స్కూల్ సముదాయాన్ని బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా టెండర్లు అయినాయి. 4-5 రోజుల పనులు కూడా మొదలైతాయి. ఒక 10 రోజుల గౌరవ ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా చిట్యాల